మంచిది. మరి కొద్ది రోజులుగా కొద్ది వారములుగా మనము యొక్క కీర్తనల మీద ధ్యానమును చేస్తూ ఉన్నాం. కీర్తనల ధ్యానం అనగా ఆరాధన వర్తమానముగా మాత్రమే మనం కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవునికి ఏవైతే అయోగ్యకరమైన ఉన్నాయో వాటిని మన నుంచి దూరము చేసుకునడానికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడని విశ్వసించి ఈ యొక్క మాటలను కొన్ని నిమిషములు వినిన తరువాత మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుదాం, మహిమపరుచుకుందాం. మంచిది. 7వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే, అక్కడ సందర్భం ఏమిటి అంటే, సౌలు రాజుగా ఉన్నాడని మనందరికీ తెలుసు. కొంతకాలముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఈ 7వ అధ్యాయం వరకు, మొదటి అధ్యాయం విడిచిపెడితే 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో కూడా మనకి సౌలు, అదేవిధంగా దావీదు తన కలిగినటువంటి కష్టమును గురించి, సౌలు దావీదుని మరి చంపటానికి ప్రయత్నిస్తున్నటువంటి యత్నాలు అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దాదాపు 17 సార్లు, కొన్ని కామెంటరీస్ ఆధారంగా 17-18 సార్లు సౌలు దావీదును చంపడానికి యత్నించినట్టుగా మనం చూడవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో దావీదు చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా కష్టకాలంలో ఉన్నాడు. దావీదుకి కలిగినటువంటి ఆ యొక్క గౌరవమును చూడలేక దురాశతో సౌలు మరి దావీదును చంపాలన్నటువంటి యత్నించినట్టుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆయన దగ్గర పనిచేసినటువంటి కొంతమంది రాజ ఉద్యోగులు అనొచ్చు, రాజ ఉద్యోగులు అంటారు కదా, ఆయన యొక్క రాజ్యములో ఎందరైతే మరి ఉద్యోగస్తులుగా ఉంటూ ఉన్నారో వారిలో కొందరు, మరి ముఖ్యంగా వారిని మనం బెన్యామినీయులని కూడా చెప్పవచ్చు, వారేం చేశారు అంటే దావీదు పైన అబద్ధపు చాడీలు రాజుకి చెప్పడం జరిగింది. ఎవరికి? సౌలుకి దావీదు ఏమని ఇంతకుముందు మీకు చెప్పాను, నీ యొక్క సింహాసనాన్ని ఆయన తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు, నిన్ను చంపేసి నీ సింహాసనాన్ని పొందాలని యత్నిస్తూ ఉన్నాడు దావీదు, కాబట్టి దావీదును చంపేయండి అని చెప్పి అబద్ధపు చాడీలు ఈ యొక్క సౌలు దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు కొంతమంది దావీదు పైన నేరారోపణ చేసి సౌలు ముందు పెట్టారు. అలా చేసినప్పుడు సౌలు భక్తుడు మరి తన యొక్క జీవితంలో రాజై ఉన్నప్పటికీ కూడాను దానిని మరచి మరి దావీదును చంపటానికి మరి ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే దావీదు చాలా ఊహించినటువంటి శ్రమల కాలములో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రాణభీతితో ఆయన ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దావీదు సౌలును అభిషేకించిన రాజు అని గుర్తించాడు, కానీ సౌలు భక్తుడు ఆ రీతిగా గుర్తించలేదు. దావీదు నిజముగా ఆయనకంత కష్టకాలము వచ్చినా, ఇన్ఫ్యాక్ట్ సౌలు రాజుని చంపే అవకాశము వచ్చినా కనీసం చంపాలన్నటువంటి ఆలోచన కూడా దావీదు చేయలేదు. సో ఇంత నిర్దోషముగా మరి ఆ యొక్క విషయంలో వ్యవహరించినటువంటి దావీదు మీద ఎందుకు అక్కడ ఉన్నటువంటి బెన్యామీయులు కానీ ఆయన ఉద్యోగులు కొందరు కానీ ఎందుకు అటువంటి చాడీలు చెప్పారు? ఒకవేళ చెప్పి ఉండవచ్చు. అందులో మరి ముఖ్యంగా కూషు అనేటువంటి వ్యక్తి కూడా దావీదును చంపేయమని, లేదంటే దావీదు నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడని రాజుకు చెడు మాటలు చెప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ దావీదు ఏ రీతిగా దానిని వ్యతిరేకించాడా, లేక ఏ రీతిగా దానిని ఎదుర్కొన్నాడు, ఎటువంటి ప్రార్థన చేశాడు, ఎటువంటి మాదిరిని మనకు చూపించాడు. మన జీవితంలో కూడా కూషు వంటి వారు అనేకులు ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదండి. మనం జీవిస్తున్న జీవన విధానంలో కొన్ని సందర్భాలలో ఎంతోమంది మనకి ఇటువంటి వారు ఎదురవుతారు. మన మీద నేరారోపణ చేసిన వారు, అబద్ధపు సాక్ష్యములు పలికిన వారు, చెడు మాటలు చెప్పిన వారు, చెప్పుడు మాటలు చెప్పిన వారు, చాడీలు చెప్పేవారు, మనల్ని కష్టములకు నెట్టేయాలని ప్రయత్నించిన వారు, మన చుట్టూ ఉన్న శత్రువులు అనేక మంది, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. అర్థమవుతుందా? ఒక తల్లి కడుపున పుట్టిన వారు కూడా అటువంటి ప్రయత్నాలు చేసిన కుటుంబాలు లేకపోలేదు ఈ లోకంలో. కాబట్టి అటువంటి పరిస్థితి కనుక మనకు వస్తే, కూషు వంటి వారు మన జీవితంలో కూడా ఉంటే మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి, లేదా ఏ రీతిగా దావీదు మనకు మాదిరిని చూపించాడు, ఎటువంటి ప్రార్థన దావీదు చేసి ఆ యొక్క పరిస్థితుల నుంచి ముందుకు కొనసాగడనే విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క 7వ అధ్యాయంలో మనకి మొత్తంగా 17 వచనాలు కనబడుతూ ఉంటాయి. 17 వచనాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 17 వచనంలో 1 నుంచి 5 వచనముల వరకు మనం చూస్తే దేవునితో నీతిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు దావీదుని. మొదటిది ఏమిటండి? దేవునితో నీతిగా ఉన్నాడు. ఎవరు? దావీదు. ఏంటి దావీదు కలిగి ఉన్న నీతి, లేదా ఏ రీతిగా దేవునితో యథార్థంగా నడుచుకున్నాడనే విషయాలు మనం చూసినట్లయితే ఈ 1 నుంచి 5 వచనాలు మనం చదివితే చాలా విషయాలు మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము,
నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు అంటూ ఉన్నాడు. యెహోవా నా దేవ, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించింది కదా అంటూ ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దావీదు. చాలా గొప్ప భారముతో ఈ మాటలు దావీదు పలికినట్టుగా చూడొచ్చు. ఆయన అంటూ ఉన్నాడు, శత్రువులు నా గురించి పలికిన మాటలన్నీ సత్యమే అని ఆయన చెప్పట్లేదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా చేత గనక ఒకవేళ నా నోటి మాట ద్వారా కానీ నా చేతలు కానీ పాపము జరిగిన ఎడల నన్ను శిక్షించు అంటూ ఉన్నాడు. అంత యథార్థత దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. చాలా యథార్థత కలిగినటువంటి భక్తి ఆయనది. దేవునికి విడిచిపెట్టేశాడు. నా చేత గనక నిజముగా పాపము జరిగి ఉంటే నన్ను శిక్షించు అంటూ ఉన్నాడు. నీతికి ఆధారమైన దేవుడినే పరిశీలించి న్యాయము తీర్చు అని దేవునికి విడిచిపెట్టాడు. చాలా బలమైనటువంటి పదజాలాలు అక్కడ దావీదు భక్తుడు వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు జీవితంలో హీ వాజ్ సో ట్రాన్స్పరెంట్ బిఫోర్ గాడ్. ఆయనలో ఎటువంటిది కూడా దాపరికాలంటూ లేవు. హీ హ్యాడ్ నథింగ్ టు హైడ్ బిఫోర్ గాడ్. ఏ మాత్రము కూడా లేదు. ప్రతి విషయంలో దేవుని ఎదుట చాలా ట్రాన్స్పరెంట్గా, ఏ పాపము కూడా దాయకుండా యథార్థమైనటువంటి భక్తిని కొనసాగించాడు. ఎవరు? దావీదు. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి అయోగ్యకరమైనటువంటివి, అనీతి కార్యాలు ఏవైనా మన జీవితంలో దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి అంటే మనము నోటితో ఒప్పుకోవాలి. దేవుని ఎదుట సాగిలపడి మనము దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడు దావీదు ఏ రీతిగా అయితే ఆఖరిలో దేవునికి మహిమ చెల్లించాడు, అంటే కృతజ్ఞతలు చెల్లించాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానం పొందుకున్నాడు అని అర్థం. కాబట్టి దావీదు అటువంటి గొప్ప యథార్థ భక్తిని కనపరిచాడు. దేవుని ఎదుట నీతిగా బ్రతికాడు. అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే దేవునికే విడిచిపెట్టాడు. అంటే దేవుడే తీర్పు తీర్చని అంటూ దేవునికి విడిచిపెట్టాడు. మనము ఏదైనా జరిగితే వెంటనే తీర్పు తీర్చేస్తాం. చాలా వీఆర్ వెరీ క్విక్ టు జడ్జ్ అనమాట. చాలా స్పీడ్గా ఉంటాం. ఎవరినైనా తీర్పు తీర్చేయాలంటే చాలా సరదా. ఒకడి మీద నేరము మోపాలి అంటే చాలామంది చాలా కుతూహల పడతారు. తనలో ఉన్న తప్పును ఎవరు తెలుసుకోరు, కానీ ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి దూలమును తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, నలుసును విడిచిపెట్టేసి. చూసారా, నిజంగా దేవుడు పలికిన మాటలు ఇది. ఏ రోజు కూడా ఆయన మాటలు సత్యమనే పలుకుతాయి తప్ప అబద్ధమును పలకవు. కాబట్టి అట్టి గొప్ప మాటలు దేవుడు తెలియజేశాడు. సో దేవునికే ఆ యొక్క సిచ్యువేషన్ని విడిచిపెట్టి, దేవా నీవే న్యాయవంతుడు కాబట్టి తీర్పును తీర్చు అని విడిచిపెట్టాడు. సో మనం చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇట్ ఈస్ వైజ్ ఎవ్రీ టైం మనము దేవునికి విడిచిపెట్టినట్లయితే అది చాలా జ్ఞానవంతులు చేసే పని. అజ్ఞానవంతులు మాత్రమే దేవునికి తీర్పును విడిచిపెట్టకుండా వారంతట వారే తీర్పు తీరుస్తారు. నిజమైన జ్ఞానవంతులైతే ఆ రీతిగా చేయరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి 1 కొరింథీయులు 4వ అధ్యాయము 3-5 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి నీ తగిన మెప్పు దేవుని వలన కలుగును అని పౌలు భక్తుడి మాటలు రాస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మంచి మాట రాశాడు పౌలు భక్తుడు. చూడండి, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడిగా ఎంచబడను. నిజమే, నేను నిర్దోషిని, నాలో ఏ తప్పు కూడా లేదు అని నీవు జస్టిఫై కూడా చేసుకోకూడదు. అదే చెప్తూ ఉన్నాడు అక్కడ. నా యందు నాకు ఏ తప్పు కనబడకపోయినా ఏదో ఆ మాత్రాన నేను నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను నేను ఎంచుకోను కూడా, నేను మంచివాడిని అని అనుకోను కూడా. ఎందుకు అంటే నేను మంచివాడినా కాదా అన్నది తీర్చేవాడు ఎవరు అంటే ప్రభువే అని దేవునికి పౌలు భక్తుడు కూడా తన జీవితాన్ని అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. సో దావీదు కూడా అదే రీతిగా తీర్పు అన్నది ఏదైతే ఉందో తను తీర్చకుండా ఆ తీర్పుని దేవునికి విడిచిపెట్టాడు. కొన్ని సందర్భాల్లో నేను చాలా బాధపడేది ఏంటి అంటే, కొన్ని సందర్భాల్లో కొంతమందికి తీర్పు తీర్చే పెద్దలు ఉంటారు. ఎవరుంటారండి? తీర్పు తీర్చే పెద్దలు ఉంటారు. ఆ తీర్పు ఎలాంటి తీర్పు అంటే,
ఇక్కడున్న ఇరుపక్షాలకి అది ఉపయోగకరంగా ఉండదు, కానీ తీర్పు తీర్చి వచ్చే ఆ పెద్దకు మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది. వీడిచ్చిన డబ్బులు కొంత, వాడిచ్చిన డబ్బులు కొంత తీసుకుని వాడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి తీర్పు తీర్చేవాడు ఏ మనిషి కూడా తీర్పు తీర్చలేడు. అది మనిషికి అసాధ్యం, తీర్చకూడదు. ఎందుకంటే దేవుని మాటలు సెలవిస్తున్నాయి, ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోనికి తెచ్చి, నీవు రహస్యమందు ఏదైతే చేస్తూ ఉన్నావో ఎవరు చూడట్లేదు కదా అని ఏ పాపమైతే మనం చేస్తూ ఉన్నామో అటువంటివి రహస్యములో జరిగిన పాపములను బయటకు తీసుకువచ్చి, అర్థమవుతుందా, బయటకు తీసుకువచ్చి నీ హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి నీ తగిన మెప్పు దేవుని వలనే కలుగుతుంది. నీకు ఇచ్చేటటువంటి ఆ బహుమానము అది మంచిదైనా చెడుదైనా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు కదా తీర్పు. ఆ తీర్పు దేవుడే ఇవ్వాలి. అంతేగాని ఏదో ఎవరికి కనబడలేదు కదా, వీడే మంచివాడుగా కనబడుతూ ఉన్నాడు, ఎందుకంటే వాడు రహస్యం ముందు చేసింది ఏ తప్పు వీడికి తెలియదు కాబట్టి మనం తీర్చకూడదు. ఎందుకంటే వాడి రహస్యాలను మనం చూడలేము. చూసువాడు ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు కాబట్టి, సమస్తమును ఎరిగినవాడు కాబట్టి ఆయన మాత్రమే నిజమైన తీర్పుని ఇవ్వగలడు. ఆయన కాకుండా మరి ఎవ్వరు కూడా నిజమైన తీర్పుని ఇవ్వలేరు. అందుకే దావీదు భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు తన యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడించిన తరువాత ఈ మాట అంటూ ఉన్నాడు, భూమి ఆకాశములకు న్యాయాధిపతి అయిన దేవునికి వారిని అనగా శత్రువులను శిక్షించమని మొరపెట్టినట్టుగా మనం చూడొచ్చు. భూమి ఆకాశములకు న్యాయాధిపతి అయిన, భూమి ఆకాశము అంతటికి, విశ్వమంతటికి న్యాయాధిపతి అయిన నీవు నేను ఎవరమండి న్యాయము తీర్చడానికి, తీర్పులు తీర్చడానికి? కాబట్టి దయచేసి అటువంటి అజ్ఞానములకు మనం వెళ్ళకూడదు, అటువంటి వాటికి మనం మక్కువ చూపకూడదు. అర్థమవుతుందా? ఎవరిని తీర్పు తీర్చనివ్వద్దు, తీర్పు తీర్చకండి కూడా, అది మనకు తగదు. తీర్పు తీర్చువాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు భక్తుడు అదే రీతిగా మొరపెడుతూ ఉన్నాడు, నీవు న్యాయాధిపతివి కాబట్టి నీ న్యాయమును బట్టే నువ్వు వారికి శిక్షించు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు న్యాయంగా వ్యవహరిస్తాడని దావీదుకి చాలా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, చెడ్డవారిని శిక్షిస్తాడనేది ఆయన నమ్ముచూ ఉన్నాడు. వారెవరు కూడా తప్పించుకోలేరు అన్న విషయాన్ని నమ్మాడు కాబట్టి దావీదు ఆ రీతిగా చేసినట్టు మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దావీదు ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే హీ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ హిజ్ ఇంటిగ్రిటీ బిఫోర్ గాడ్. దేవుని సముఖములో ఆయన యథార్థ భక్తిని ఆయన కాపాడుకున్నట్టుగా మనం చూడొచ్చు. మొదటగా చూసాం కదా, యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే రెండవ విషయంలో తీర్పును దేవుడికి అప్పగించాడు కదా, ఆ పని చేసిన తర్వాత ఆయన కలిగి ఉన్న ఈ యథార్థతను ఆయన కొనసాగించినట్టుగా, ఆ యథార్థ భక్తిని కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాలలో కొనసాగింపు ఉండదు. మొదటైతే మనం కలిగి ఉంటాం మంచి భక్తే, దాన్ని కొనసాగించేవారు చాలా కొద్ది మంది. ఏదో రోజు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేస్తారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తాం అనుకుంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట, యథార్థమైన భక్తి కలిగి ఉంటే మనము ఆ రీతిగా చేయము. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్గా ఈ మాటలను బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. దావీదు జీవితం మనం చూసుకున్నట్టు సరే చాలా క్లియర్గా ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మంచిగా దావీదు ఏ రీతిగా అయితే దేవుని యొక్క నీతిని మరి ఆయన నీతిని కాపాడుకున్నాడో అదే రీతిగా ఆయన దేవునికే తీర్పుని విడిచిపెట్టాడు. మూడవదిగా చూసినట్లయితే దేవునిపైన ఆధారపడినట్లుగా కూడా మనము చూడవచ్చు. దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు? దేవునిపైన ఆధారపడ్డాడు. ఈ తీర్పు అనే విషయంలో దేవునిపైన ఆధారపడడం అంటే సమస్తాన్ని దేవునికి అప్పగించడం. ఆయనకున్న ప్రతి పరిస్థితిని, ఆయనకు వచ్చిన ప్రతి కష్టమును, ప్రతి విషయమును కూడాను దావీదు దేవుని ఎదుట విడిచిపెట్టాడు. దేవుడు మాత్రమే తనకి ఆధారమై ఉన్న దేవుడు అని చెప్పి నమ్మి దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవునికే తీర్పు తీర్చమని విడిచిపెట్టాడు. యోధా పత్రికలో 1వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. యోధా పత్రిక 14-15 వచనాలు చదవండి వీలైతే ఎవరైనా. ఆదాము మొదలుకొని హానోకు వరకు ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చునకు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా పలికిన కఠినమైన మాటలను గూర్చియు
ప్రభువు తాను వేవేల పరిశుద్ధతలు కూడా పరివారముతో వస్తాడని మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, అంటే భక్తిహీనులను ఒప్పించుటకు, వారిని శిక్షించుటకు దేవుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, కఠినమైన మాటలు పలికిన వారిని కూడా మనము దేవునికే విడిచిపెట్టాలి. వారు పలికారు కదా అని వెంటనే మనము కూడా వారి మీద కఠినమైన మాటలు పలికేయకూడదు. అలా చేసావంటే ఇన్స్టెంట్గా నువ్వేం చేసినట్టు, అక్కడికక్కడే వారికి తీర్పు తీర్చేసినట్టు. నీకు వారిచ్చింది నీకు ఎవరికారు చెల్లింపులు చేసుకున్నారో ఇద్దరికి కూడా శిక్ష ఖచ్చితంగా దేవుడు వేస్తాడు. ఎందుకంటే మనం మరలా పాపము చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో ఇక్కడ యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్న దావీదు ఆ యథార్థమైనటువంటి భక్తిని కొనసాగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా భక్తిని కనపరిచినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. భక్తి కలిగి ఉండడం చాలా సులభం అండి, కానీ ఆ భక్తిని కొనసాగించడం, అదే రీతిగా ఆ భక్తిని మన క్రియలలో లేదా మనకున్న విశ్వాసమును మన క్రియలలో చూపించడం కూడా చాలా అవసరం. ఇక్కడ దేవుని పైన ఆధారపడి దావీదు కూడా తన యొక్క భక్తిని ఆ రీతిగానే క్రియలలో చూపించినట్టుగా మనం చూడవచ్చు. భక్తిహీనులు అది ఒప్పించుటకును, వారిని శిక్షించుటకును వేవేల పరిశుద్ధుల పరివారముతో ప్రభువే రాబోతూ ఉన్నాడు. కాబట్టి చాలా గొప్ప కీర్తనగా మనము దీన్ని భావించవచ్చు. కాబట్టి తీర్పు తీర్చుట దేవుని పని అని గ్రహించినటువంటి దావీదు సమస్త భారమును కూడా దేవుని పైన వేసి ఆయన మీద ఆధారపడినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి మనం అనుకోవచ్చు, ఎంత కష్టం నాకు వస్తుంది కదా, మరి ఈ విషయంలో దేవుడు నాకు ఎప్పుడు సంతోషపరుస్తాడు? తాత్కాలికంగా నీకు ఎటువంటి సంతోషము లేకపోవచ్చు. ఒకవేళ తాత్కాలికంగా నీకు సంతోషము కావాలి అంటే వారిని తిట్టిన వెంటనే నువ్వు తిడతావు, వారు కొట్టిన వెంటనే నువ్వు కొడతావు. అది తాత్కాలికంగా సంతోషం. ఎందుకంటే వాడు ఒక దెబ్బ వేశాడు, నేను ఒక దెబ్బ వేశాను. కానీ నీకు ఎడమ చెంప మీద కుడితే కుడి చెంప చూపించమని దేవుడు మన దేవుడు. హాని చేసిన హాని చేయొద్దు అని చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి సాత్వికమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. దేవుడు కలిగినటువంటి మనస్సునే మనము కూడా కలిగి ఉండాలి. తాత్కాలిక సంతోషాల కోసం గొడవలైనప్పుడు తిరిగి వెంటనే తీర్పు తీర్చే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క తాత్కాలికంగా మనకు కలిగినటువంటి టెంపరీ హ్యాపీనెస్ కోసం మనం ఇటువంటివి చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు మనకి ఏమివ్వబోతున్నాడంటే నిత్య సంతోషమును మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పర్మనెంట్ హ్యాపీనెస్ ఏదైనా ఉంది అంటే ఆయన రాజ్యంలో మనము నివసించడమే. అటువంటి గొప్ప రాజ్యంలో మనల్ని ఉంచడానికి సిద్ధమైన దేవుడు, నీవు చేసే చిన్న చిన్న తప్పుల వలన నువ్వు వాటికి దూరం అయిపోతే ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడు సంతోషించడు. నీ జీవితం పట్ల దేవుడు సంతోషించేవాడిగా ఉండాలి, సంతోషపరచాలి. దేవుని మన క్రియల ద్వారా దేవుని సంతోషపరచాలి. అలా చేయని వారముగా మనం ఉన్నప్పుడు మన మీదకు శ్రమ అనేది రాబోతూ ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆలోచించండి. ఆయన వచ్చు దినము వరకు మీరు తీర్పు తీర్చకడని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు వచ్చిన తర్వాత వాని క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్స్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడాను తీర్పు తీర్చడానికి త్వరపడకుండా ఆలోచించి వెనకకు తగ్గి దేవుని మీద ఆధారపడి దేవుడే తీర్పు తీర్చాలని విడిచిపెట్టాలి. అంతేకాకుండా ఆఖరిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా కూడా మనం చూడవచ్చు. చూడండి, ఆఖరి వచనాలలో మనకు కనబడుతుంది, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. ఎంత సంతోషముగా మనకి ప్రతి చాప్టర్ని చూసినప్పుడు కూడా మొదట దావీదు తన యొక్క కండిషన్ వివరిస్తాడు, తర్వాత దేవునితో వ్యాజమాడుతూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో కొన్ని మాటలు పలుకుతూ, తన విన్నపములు తెలియజేస్తూ, ఆ ప్రార్థనలోనూ, ఆ ఆరాధనలోనూ, ఆ పాటలలోనూ ఆఖరికి వచ్చేసరికి తను ఒక సమాధానాన్ని పొందుకున్న వ్యక్తిగా, తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఏ కీర్తన మీరు చూసినా ఇదే మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి దావీదు తన జీవితంలో యథార్థంగా బతికాడు, యథార్థ భక్తిని కొనసాగించాడు, యథార్థ భక్తిని కనపరిచాడు. అందుకోసమే దేవుని నామాన్ని నిరంతరము ఆరాధన చేసేవారిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా న్యాయము విధించువాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నమ్మకంతో పలుకుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఏమి జరగబోతుందో చూడగలుగుతూ ఉన్నాడు. ఏమి నష్టము జరిగినా, నాకు మంచి జరిగినా, లాభసాయకమైన నష్టమైనా సరే నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నటువంటి వైఖరి కలిగినటువంటి దావీదు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని నామాన్ని ఘనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం.
కాబట్టి మొదటిగా చెప్పాను కదా, కూషు వంటి వారు, మన మీద అబద్ధపు సాక్ష్యములు పలికిన వారు, నేరారోపణలు చేసిన వారు, బాధలోకి నెట్టేయాలని చూసిన వారు మన జీవితంలో కూడా ఉండవచ్చు. మన బంధువులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు. కానీ అటువంటి పరిస్థితులలో దావీదు ఏ రీతిగా అయితే దేవునితో నీతిగా ఉన్నాడు, రెండవదిగా చూస్తే దేవునికి తీర్పును విడిచిపెట్టాడు, మూడవదిగా దేవునిపైనే ఆధారపడ్డాడు, నాలుగవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇటువంటి ప్రార్థన విధానము, ఇటువంటి ప్రార్థన జీవన శైలిని ప్రతి క్రైస్తవుడు కూడా కలిగినట్లయితే ఖచ్చితంగా మనందరి జీవితాలలో కూడా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ యొక్క తీర్పు అనేది ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికే విడిచిపెట్టాలి. నీవు నేను తీర్పు తీర్చడానికి సిద్ధమవ్వద్దు. నీవు నేను తీర్పు తీర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధమవ్వద్దు. ఎవరి మీద కూడా నేరారోపణ చేయొద్దు. మనతో వచ్చిన ప్రాబ్లం అదే. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా దేవుణ్ణి మహింపరిచేవారుగా మనం ఉందాం. అందరం కూడా లేచి నించున్నట్లయితే